వాస్తు నియమానుసారంగా నిర్మించిన ఒక ఇంట్లో ధనము, డబ్బు, బంగారము, ఆభరణాలు లేదా విలువైన డాక్యుమెంట్లు, దస్తావేజులు భద్రపరచడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం, వాస్తు నియమాల ప్రకారం సరైనటువంటి ప్రాంతంగా, లేదా సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో బీరువాని ఏర్పాటు చేసుకోవడానికి, లాకర్ ని ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన ప్రాంతంగా భృంగరాజ్ అనేటువంటి దేవతా స్థానాన్ని చెప్పడం జరుగుతుంది. వాస్తు నియమానుసారంగా నిర్మించిన ఒక ఇంట్లో ధనము, డబ్బు, బంగారము, ఆభరణాలు లేదా విలువైన డాక్యుమెంట్లు, దస్తావేజులు భద్రపరచడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం, వాస్తు నియమాల ప్రకారం సరైనటువంటి ప్రాంతంగా, లేదా సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో బీరువాని ఏర్పాటు చేసుకోవడానికి, లాకర్ ని ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన ప్రాంతంగా భృంగరాజ్ అనేటువంటి దేవతా స్థానాన్ని చెప్పడం జరుగుతుంది. వాస్తు నియమానుసారంగా భృంగరాజ్ అనేటువంటి దేవతా స్థానం ఎక్కడుంటుంది అంటే, మనకు అందుబాటులో ఉన్నటువంటి వాస్తు సాహిత్యం, విశ్వకర్మ ప్రకాష్ గాని, మహమత్, మానసార్, సమరాంగన్ సూత్రధార్, మనుష్యాలయ చంద్రిక ఇట్లాంటి క్లాసికల్ టెక్స్ట్ అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి వాస్తుశాస్త్ర గ్రంథాలు ఇవి. వీటి ప్రకారం ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో ఇంటి నిర్మాణం లేదా ఒక కార్యాలయం, కర్మాగార నిర్మాణం జరగాలి అని చెబుతోంది. ఏకాశీతి పదవాస్తు అంటే ఏంటంటే, మనం నిర్మాణం చేపట్ట తలపెట్టిన ప్రాంతాన్ని 10 అడ్డు వరుసలు, 10 నిలువు గీతల ద్వారా, అంటే మధ్యలో బాక్సెస్ 9x9, 10 నిలువు వరుసలు, నిలువు గీతలు, 10 అడ్డు గీతలు గీస్తే మొత్తం 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఇలాంటి బాక్సెస్ 81 ఏర్పడతాయి. వీటినే పదము అన్నారు. దీన్నే పద విన్యాసము, వాస్తు పద విన్యాసము అంటారు. ఈ 81 దేవతా స్థానాలను, 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఈ 45 దేవతా స్థానాలు ఎట్లుంటాయంటే బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రీష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ్, అసు, సర్ప్, దితి, అతిథి. ఇవి 45 దేవతా స్థానాలు. ఈ 45 దేవతా స్థానాల్లో దక్షిణం వైపు ఉన్న దాంట్లో అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, ఇది భృంగరాజ్. ఈ ప్రాంతంలో డబ్బుకు, నగలకు, డాక్యుమెంట్లకు సంబంధించిన లాకరు లేదా బిరువాని ఏర్పాటు చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం అనేటువంటిది అక్కడ భద్రపరచడమే ఇంటి మొత్తానికి కూడా అత్యంత బలాన్ని ఇస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. అసలు ఈ భృంగరాజ్ అంటే ఏంటి? భృంగరాజ్ అనే పదానికి నిఘంటు అర్థం, వాస్తుశాస్త్ర నిఘంటు అర్థం ఏం చెబుతోందంటే రాక్షసుడు అనే మీనింగ్ చెబుతుంది. విధ్వంసం, ముగింపు అనే మీనింగ్ కూడా ఉంది. నెక్స్ట్ ప్రతికూల ఫలితం ఇచ్చేది, విపత్తు అనే అర్థం కూడా ఉంది. ఈ భృంగరాజ్ అనే స్థానానికి ఈ వాస్తుపద దేవతల్లో సత్య, వితత్ అనేటువంటి మరో 2 పదాలతో కూడా లింక్ ఉంది. అంటే భృంగరాజ్ స్థానం వాస్తు నియమానుసారంగా లేకపోతే సత్య, వితత్ అనేటువంటి ఈ 2 పదాలు కూడా వాస్తు దూషితమై ఉంటాయి అని చెప్పి వాస్తుశాస్త్రం చెప్తుంది. మరి సత్య పదం ఎక్కడ ఉంటుంది? శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, ఇది సత్య. అగ్ని, పూష, వితత్ ఈ 2 పదాలు. ఇక్కడ కూడా ఇక్కడ పొరపాటు జరిగితే ఈ 2 చోట్ల కూడా పొరపాటు ఉండే అవకాశం ఉంది అని వాస్తుశాస్త్రం చెప్తుంది. మరి సత్యపదం ఏం చెబుతోంది? సత్యపదం ఏం చెబుతోందంటే మనిషి ధర్మవర్తనుడై ఉండాలి. పతంజలి చెప్పిన అష్టాంగ మార్గంలోనే సత్యం అనేటువంటి మార్గం ద్వారా నడవడానికి ఈ సత్య అనేటువంటి పదం బాగుండాలి. ఈ
వితత్ అనే పదం ఏం చెప్తుందంటే విధ్వంసకారుడు, అధర్మం, అసత్యం, అబద్ధం, వాస్తవాన్ని దాచిపెట్టేవాడు. వితత్ అనే పదం ఏం చెబుతోంది? ఇది సత్యం అయితే దీనికి యాంటీ పర్ఫెక్ట్ గా ఆపోజిట్ ఈ పదం. సత్యం, అసత్యం, అబద్ధం, వాస్తవాన్ని దాచిపెట్టేవాడు, షోపుటప్పు వ్యవహారాలకు వృధా ఖర్చు చేసేవాడుగా ఈ పదాన్ని చెబుతుంది. భృంగరాజ్ అనేటువంటి పదం దూషితమైతే సత్య పదం, వితత్ పదం కూడా పొరపాటు ఉండే అవకాశం ఉంది. మరి ఇంతకు వాస్తు దోషం అంటే ఏంటి అంటే వాస్తు దోషం అంటే శల్య దోషం ఉండొచ్చు, భూమి అంతర్భాగంలో శల్యం దోషం ఉండవచ్చు, లేదా ఇక్కడ ఒక టాయిలెట్ ఎట్టి పరిస్థితిలో కట్టకూడదు, ఇక్కడ ఒక టాయిలెట్ ఎట్టి పరిస్థితిలో కట్టకూడదు, ఇక్కడ టాయిలెట్ ఎట్టి పరిస్థితిలో కట్టకూడదు. ఒకవేళ టాయిలెట్ ఏర్పాటు చేసినట్టయితే, మల విసర్జన చేస్తున్నట్టయితే, లేదా ఒక సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్టయితే, ఫ్లోరింగ్ పగిలిపోయి ఉన్నట్టయితే, గోడలు పెచ్చులు వారి రంగు మార్చిపోయి ఉన్నట్టయితే, అని పంచభూత తత్వం ప్రకారం మనం వినియోగించాల్సిన రంగులు కాకుండా ఆ డైరెక్షన్ లో మరొక రంగుని, ఆపోజిట్ రంగుని ఉపయోగించినట్టయితే ఇవన్నీ కూడా వాస్తు దోషాలుగానే చెప్పబడ్డాయి. ఈ వాస్తు దోషాలన్నిటి ద్వారా ఆ విధమైన నష్టాలు ఏర్పడతాయి. ఒకవేళ భృంగరాజ్ స్థానంలో వాస్తు దోషం ఏర్పడితే ఎట్లుంటదంట? అదృష్టం అనుకూలించదు, పనికి తగిన ఫలితం రాదు, చేసిన పనికి కష్టానికి తగినటువంటి ఫలితం రాదు, అవినీతి ప్రవర్తన కలిగి ఉంటారు, ఇంకొకటి హింసా ప్రవృత్తిని కలిగి ఉంటారు. అవినీతి ప్రవర్తన, హింసా ప్రవృత్తి కలిగి ఉంటారు. నెక్స్ట్ మృత్యుతుల్య కష్ట అంటే మరణ సదృష్టమైన కష్టాల పాలవుతారు. నెక్స్ట్ దుఃఖం అనుభవిస్తూ ఉంటారు. భయం, మహాభయ్ అన్నారు అంటే భయము, అత్యంత భయంకరమైన భయాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఎప్పుడు? భృంగరాజ్ అనేటువంటి ఈ స్థానంలో వాస్తు దోషం ఉన్నట్టయితే. కాబట్టి వాస్తు నియమానుసారంగా భృంగరాజ్ అనేటువంటి దేవతా స్థానాన్ని అత్యంత సేఫ్టీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా సత్య అనేటువంటి దేవతా స్థానం, తర్వాత వితత్ అనేటువంటి దేవతా స్థానం ఇచ్చేటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. మరి భృంగరాజ్ అనే పదాన్ని దేనికోసం వాడుకోమన్నారు అంటే ధాన్యాగారము అంటే పంట నిల్వ చేసుకోవడానికి, ఇంట్లోనైతే తీసుకొచ్చినటువంటి ధాన్యం నిల్వ చేసుకోవడానికి వాడుకోమన్నారు. నగలు, డబ్బు, బంగారం, దస్తావేజులు దాయడానికి అవసరమైనటువంటి లాకరు లేదా బీరువాని ఏర్పాటు చేసుకోమన్నారు. లేదా ఒక బెడ్రూమ్ ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. అదేవిధంగా వంట దినుసులు అంటే వంటశాల కాదు, కిచెన్ కాదు, వంటకు ఉపయోగించేటువంటి పప్పు, ఉప్పు ఇలాంటిటువంటి మసాలాలు, వంట దినుసులను భద్రపరచుకోవడానికి స్టోర్ గా వాడుకోమన్నారు. కాబట్టి భృంగరాజ్ అనేటువంటి దేవతాస్థానాన్ని పవిత్రంగా కాపాడుకోవడం ద్వారా ఒక ఇల్లు సుభిక్షంగా వెలుగొందుతుంది.